టేస్టీ టేస్టీ ములక్కాడ మటన్ని తయారు చేసేసుకుందామా మరి. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్? సండే స్పెషల్ ఏం చేసుకున్నారు లంచ్లోకి మీరు ఈరోజు? మరి నా లంచ్లోకి కానీ ఈరోజు నేను ఏం చేశానంటే మటన్ ములక్కాడ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మటన్ ములక్కాడ ఎలా చేసుకోవాలో మరి చూపించేస్తాను. వచ్చేసేయండి మన కిచెన్లోకి, చూసేద్దరు కానీ. మరి చూడండి ఫ్రెండ్స్, మటన్ ములక్కాడ ఇగురు చేసుకోవడానికి నేను 1/2 kg పైనే ఇగో మటన్ తీసుకున్నానండి. అంటే బోన్లెస్ అనమాట, ఒకటే బోన్ వేయించారు, ఇలాగా మూలుగు లాంటిది, బోన్స్ ఏమీ లేవు. 1/2 kg పైనే ఉంది. అలాగే ములక్కాళ్ళు చూసారు కదా, చాలా బాగున్నాయి, ఫ్రెష్గాను ములక్కాళ్ళు అనమాట. ఒక పెద్ద సైజు ములక్కాడ తీసుకొని ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను. మటన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మటన్ ములక్కాడ ఇగురుకు గాను స్టవ్ వెలిగించుకున్నాను. కుక్కర్లో వేసుకుంటున్నాం అనమాట. మటన్ ములక్కాడ ఇగురు స్టవ్ వెలిగించుకున్నాను, కుక్కర్ పెట్టుకున్నాను, కుక్కర్ గిన్నె. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మరి ఇందులో మనం ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు కోసుకొని ఇప్పుడు పొడవుగా చీర్చుకొని ఆయిల్లో వేసేసుకొని కలుపుకుందామండి. మంచి కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకొని మగ్గించుకుందాం బాగా. ఉల్లిపాయ వేగుతుందండి. ఇప్పుడు మసాలాల్లోకి ఒక పెద్ద సైజు అల్లం ముక్క, చిన్న వెల్లుల్లిపాయ తీసేసుకోండి. మరి కొంచెం మటన్ 1/2 kgకి పైనే కదా, 1/2 kgకి పైనే కదా. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, గసగసాలు 1 టేబుల్ స్పూను, 4 యాలకులు, 5 లవంగాయలు, ఒక చెక్క పెద్ద సైజు 2 ఇంచుల చెక్క తీసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మరి మనం పేస్ట్ చేసేసుకుందాం. మసాలాలు మిక్సీ పట్టేసుకుందామండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు మసాలాలు మనం మిక్సీ వేసుకున్నాం కదా, మసాలాలని వేసేసుకొని ఇందులోను మంచిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసుకున్నాం కదా, ఇందులోను పచ్చివాసన పోయే వరకు మనం బాగా కలుపుకొని మగ్గించుకుందాం. అల్లం వెల్లుల్లి వేగిందండి. ఇదిగో సైడ్ నుంచి మనకి ఆయిల్ వస్తూ ఉంటుంది కదా, బాగా వేగినట్టు అనమాట. ఇప్పుడు మనం మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, మటన్ని వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను పసుపు వేసుకుందామండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. కారం మీ ఇష్టాన్ని బట్టి, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కళ్ళుప్పు వేసుకుని మనం ఇలాగా కలుపుకున్నట్టయితే కనుక ఉప్పు కారం అన్నీ ఈవెన్గా మటన్ పడతాయి. 2 నిమిషాలు అలాగే మగ్గనిద్దామండి. మన మటన్ని మగ్గబెట్టుకుందాం. అలాగా 2 నిమిషాలు అయిపోయింది. ఈ టైంలో మనం 2 పెద్ద సైజు టమాటాలను తీసుకొని ఇలా ముక్కలు కోసుకొని ముక్కలు కూడా వేసేసుకుందాం. ముక్కలు కూడా ఇందులో ఇలా కలిసే వరకు కలుపుకొని మగ్గించుకుందాం. టమాటాలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు ములక్కాళ్ళను కూడా మనం వేసేసుకుందాం. వేసుకొని ములక్కాళ్ళను కూడా కలుపుకుందాం. ఇప్పుడు మటన్లో వాటర్ పోసుకుందామండి. బోన్స్ లేవు కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే బోన్స్ ఉడకడానికి మరి టైం పడుతుంది కాబట్టి వాటర్ ముక్క ములిగే వరకు వేసుకొని మనం ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాం మూత పెట్టుకొని. ఇదిగోనండి, కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మరి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మరి మనం చూద్దామా ఫ్రెండ్స్? స్టీమ్ అంతా పోయింది, నా 4 విజిల్స్ వచ్చినాయి కుక్కరు. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని
వావ్! అయిపోయిందండి. ఇదిగో చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చూపిస్తాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మరి మనం ఇందులోను కొత్తిమీర అది వేసుకోవాలి కదా! దగ్గరకొచ్చేసింది. కొంచెం వాటర్ ఉంది. కాబట్టి మనం కొంచెం మరిగించుకుందాం. కొంచెం వాటర్ వచ్చింది. మరిగించుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. వాటర్ దగ్గర పడిందండి. ఉడికిపోయింది బాగాను. ఇప్పుడు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక్క అర నిమిషం అలాగా మగ్గనిద్దాం. ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టాలి కదా! కొత్తిమీర ఫ్లేవర్ అంతాను. ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోనండి ముక్క కూడా చక్కగా చూసారా మెత్తగా ఉడికిపోయింది. ముక్క అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మరి. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. మన ములక్కాడ మటన్ ఇగురు రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేసుకుందామా మరి? ములక్కాడ మటన్ ఇగురు తయారు చేసేసుకున్నాం కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాడ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మటన్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి అందుకని ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ని టచ్ చేయండి. ఆన్లో నాలుగు టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్ పెట్టుకున్నాను. వేడివేడిగా రైస్ చేసుకొని తింటాను కాబట్టి ఇప్పటికే వీడియో లెంగ్త్ అయిపోయింది కాబట్టి మరి టేస్ట్ చేయట్లేదు. చాలా సూపర్గా ఉంటుంది. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.